హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ చూపిస్తూ ఈరోజు మొత్తంలో ఏమేమి కుక్ చేసుకున్నానో కూడా చూపిస్తున్నాను. అంటే బోండాన్ని నేను ఎలా చేసుకుంటానో ఒకరు అడిగారు రెసిపీ. ఆ రెసిపీ చూపిస్తున్నాను. ఇంకా వెజ్ బిర్యానీ మధ్యాహ్నం కోసం చేస్తున్నాను, అది కూడా చూపిస్తున్నాను. ఇంకా సాయంకాలం ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకున్నానో ఈ 3 రెసిపీలు కూడా క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేనైతే తెల్లవారి 5:15, 6 గంటలకి ఈ టయానికి అయితే లేసాను. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది నిద్ర లేవటం. రోజు కూడా 5, 5:30 ఈ టయానికే లేసేదాన్ని కదా, కానీ ఈరోజు మాత్రం కొద్దిగా లేట్గా లేసాను. ఈ వీడియో నేను సండే రోజు తీసిన వీడియో అండి. సండే అని కొద్దిగా లేట్గా లేసాను. ఇంకా నేను లేగానే నాకు కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసుకుంటున్నాను. నేను ఈ వాకిలి చిమ్మడం స్టార్ట్ చేసేటప్పటికి 6:30 ఈ టైం అయితే అయిపోయింది. లైట్ గా ఎండ అయితే వచ్చేసింది. నేను ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసుకున్నాను. దాని తర్వాత వెళ్లే దారిలో కూడా చిమ్మేసుకుంటున్నాను. నాకు ఈ వాకిలి చిమ్మడం మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 5:15 ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా వాకిలి చిమ్మడం అయిన వెంటనే ఒట్టి నీరుతో అయితే కల్లాపు జల్లేసుకున్నానండి. చాలా రోజుల నుండి అయితే పేడ అస్సలు దొరకటం లేదు. మధ్యన 2 రోజులు అయితే పేడ దొరికింది. మళ్ళీ ఈ మధ్య అసలు పేడ దొరకటం లేదు. ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లాల్సి వస్తుంది. అందువల్ల ఇంటి ముందు అయితే చాలా దుమ్ముగా ఉందండి. చూడడానికి అయితే అంత బాగాలేదు. ఇంటి ముందు అంటే నేల గట్టిగా ఉంటేనే ఇంటి ముందు చూడడానికి బాగుంటది. దుమ్ముగా ఉంటే అంత బాగుండదు కదా. ఇంకా కల్లాపు జల్లేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే చిన్న ముగ్గే వేస్తున్నాలేండి. నాకు చుక్కల ముగ్గులు వేయడానికి అంత కష్టం అనిపించదు. కొద్దిగా పెద్ద ముగ్గులైనా సరే వేసేస్తాను. కానీ ముగ్గుకి సైడ్ డిజైన్లు కానీ ముందు వేసే డిజైన్లు కానీ వేయడం మాత్రం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంత ఎక్కువగా డిజైన్లు వేయడం నాకు రాదండి. యూట్యూబ్లో చూసి ట్రై చేసినా సరే అంత బాగా రావటం లేదు. అందుకని నేను వేసిన డిజైన్లో మళ్ళీ వేసి అయితే మీకు చూపిస్తున్నాను. నేర్చుకుంటున్నాను కానీ అంత ఎక్కువగా నీట్గా అయితే రావటం లేదనమాట. ఇంకా నేను ఈరోజు వేస్తున్న ముగ్గు అయితే 9 చుక్కల ముగ్గు. చుక్కలు అయితే మధ్యలో పెట్టుకోవాలి. 5 వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. ఫ్లవర్స్ ముగ్గు. నేను ఎక్కువగా చిన్న ముగ్గులే వేస్తానండి. పెద్ద ముగ్గులు అయితే వెయ్యను. 9 చుక్కల ముగ్గు, 11 చుక్కల ముగ్గు, 7 చుక్కల ముగ్గు, ఎక్కువగా ఈ చుక్కలతోనే ముగ్గులు వేస్తూ ఉంటాను. 15 చుక్కలు ఎప్పుడో రేర్ అనమాట. ఏదైనా పండగలు ఇలాంటి ఉన్నప్పుడు మాత్రమే పెద్ద ముగ్గులు వేస్తాను. మరి చిన్న ముగ్గులు అంటే 3 చుక్కల ముగ్గు, 5 చుక్కల ముగ్గు ఉంటాయి కదా, అవి మాత్రము ఇంకా టైం లేదు, లేట్ అయిపోతుంది అన్నప్పుడు ఆ చిన్న ముగ్గులు అయితే వేసేస్తానమాట. మ్యాక్సిమం టైం ఉంది అన్నప్పుడు 9, 11 ఈ చుక్కలు అయితే పెట్టి వేస్తాను ఉంటాను. ఇంతకు మించి పెద్ద ముగ్గులు అయితే ఎప్పుడు పెద్దగా వేయనులేండి. ఇంకా నాకు ఈ ముగ్గు మొత్తం వేయడం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే దగ్గరగా 7:30, 7:45 ఈ టైం అయితే అయిపోయింది. చెప్పాను కదా లేట్గా లేవడం వల్ల బయట పని కంప్లీట్ అయ్యేటప్పటికి దగ్గరగా 8 టైం అయితే అయిపోయింది. ఈరోజు కొద్దిగా లేటే అయ్యిందిలేండి. అంటే కొన్నిసార్లు లేయాలనిపించదు, కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది. తొందరగా లేస్తేనే ఇంట్లో పనులన్నీ కూడా ఈజీగా ఒంటికి కష్టం అనిపించకుండా తొందరగా అయిపోతాయి. కానీ లేట్గా లేస్తే మాత్రం ఇంట్లో పనులు చేయడం మాత్రం కొద్దిగా లేట్ అయిపోతుంది. టైం అయిపోతుంది కానీ ఇంట్లో పనులు అవ్వవు. రోజంతా ఏదో ఒక పని చేసినట్టుగానే ఉంటుంది రెస్ట్ లేకుండా. అందుకని ఒంటికి కష్టం అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఈ చిన్న ముగ్గు వేశాను. ముగ్గు బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ముగ్గు చిన్నదైనా సరే చూడడానికి బాగుంది. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు బోండా చేస్తున్నాను. ఈ బోండా రెసిపీ క్లియర్గా అడిగారు కదా, నేను రాత్రి పప్పు ఎలా నానబెట్టుకున్నానో మొత్తం కూడా క్లియర్గా చూపిస్తున్నాను. నేనైతే బోండాకి ఒక గ్లాస్ నిండా కూడా మినపప్పు తీసుకున్నాను. ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటేనే కరెక్ట్ కొలత అనమాట. అంటే బోండాలు మరీ గట్టిగా లేకుండా అలా అనేసి నూనె ఎక్కువ పీల్చుకోకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా నేను కొలుచుకున్న తర్వాత నీరు వేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకొని దాని తర్వాత కొద్దిగా మెంతులు వేసుకున్నాను. మెంతులు కొద్దిగా వేసుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. మనం నీట్గా కడిగేసుకొని నానబెట్టుకుంటాం కదా, నానబెట్టుకునేది మాత్రం ఎలగలేదనే సరే 7 లేదా 8 గంటలు నానబెట్టుకోండి. అప్పుడే బోండాలు నీట్గా వస్తాయి. నేనైతే ఒక 8 గంటలు నానబెట్టుకున్నాను. నీట్గా నానిపోయిన తర్వాత గ్రైండర్లో అయితే పప్పు వేసుకుంటున్నాను.
నేను ఈ పప్పు నానబెట్టుకున్నప్పుడే నీట్‌గా కడిగేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు రుబ్బుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి కడిగేసుకొని అయితే రుబ్బేసుకుంటున్నాను. రుబ్బుకునేటప్పుడు మాత్రం నీరు ఎక్కువగా వేయకండి. కొద్దిగా వేయండి. ఎందుకంటే అది కూడా గ్రైండర్ తిరగడానికి మాత్రమే వేయాలి. ఎక్కువ నీరు వేసామనుకోండి బోండాలు మనం చేసేటప్పుడు బోండాలు సరిగ్గా రావు. లూజ్‌గా ఉందనుకోండి పిండి ఆయిల్ చాలా ఎక్కువగా పీల్చేస్తది. అసలు బోండాలు ఎక్కువగా తినాలి అనిపించదు. ఎప్పుడు చేసినా సరే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొద్దిగా గట్టిగా ఉండాలి. చూడండి లూజ్‌గా లేకుండా గట్టిగా లేకుండా కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఈ రుబ్బు తీసి పక్కన పెట్టేసిన తర్వాత తెల్లవారు లేసి చూసినప్పటికి ఇంకొద్దిగా గట్టిగా అవుతదనమాట రుబ్బు. అందుకని నేను ఇక్కడ ఎలా చూపించానో సేమ్ అలా ఉండేటట్టే రుబ్బుకోండి. రుబ్బు మాత్రం కొద్దిగా మెత్తగా రావాలండి. అంటే నూకలా ఉండకుండా కొద్దిగా మెత్తగా వస్తేనే బోండాలు తినేటప్పుడు నూక తగలకుండా ఉంటది. ఇంక నేనైతే చాలా మెత్తగా రుబ్బేసుకున్నాను. నేను ఈ బోండా పిండి నేను సాయంకాలం అయితే రుబ్బాను. రుబ్బుకున్న తర్వాత మూత పెట్టేసి రాత్రి మొత్తం వదిలేస్తే తెల్లవారు లేసినప్పటికి చూడండి రుబ్బు కొద్దిగా లైట్‌గా పొంగినట్టుగా ఉంది కదా! ఇలా పొంగినట్టుగా అవుతది. ఇంకా రుబ్బు కూడా కొద్దిగా పులుస్తది. కొద్దిగైనా పిండి పులిస్తేనే బోండా చేస్తే తినడానికి బావుంటది. మేమైతే కొద్దిగా పులిసిన పిండితోనే ఎప్పుడు బోండా చేస్తామండి. కొంతమందికి పులిసిన పిండితో దోస చేసినా, బోండా చేసినా ఇష్టం ఉండదు అన్ని వాళ్ళు రుబ్బిన తర్వాత ఒక 4, 5 గంటలు పక్కన పెట్టేసి దాని తర్వాత చేసుకోండి. అప్పుడు బోండాలు బాగా వస్తాయి. ఇప్పుడు బోండాలు చేసుకునే ముందైతే నేను ఈ బోండాలకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసి అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి పెద్దది సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడైతే రుబ్బు నీట్‌గా కలిపేసుకున్నాను. బోండాలు పొంగినట్టుగా సాఫ్ట్‌గా మెత్తగా రావాలి అంటే ఇంట్లో వంట సోడా ఉప్పు ఉంటే కొద్దిగా వేసుకోండి. వంట సోడా ఉప్పు ఎక్కువ వేసామనుకోండి బోండాలు డిఫరెంట్‌గా వచ్చేస్తాయి. మనకు తెలీదు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో అనేసి కొద్దిగా వేసుకోండి. తెలిసి తెలియనట్టుగా చిటికెడు వేస్తే సరిపోతది. ఆ కొద్దిగానే బోండాలు పొంగడానికి కరెక్ట్‌గా సరిపోతదనమాట. నేనైతే వేయలేదండి. ఇంట్లో ప్రస్తుతానికైతే నాకు వంట సోడా ఉప్పు లేదు. అందుకని వేయలేదు. అదీగాక పిండి కొద్దిగా పొంగింది కాబట్టి బోండాలు కూడా పొంగినట్టుగానే వస్తాయి. అందుకని నేను వంట సోడా ఉప్పు అయితే వేయలేదు. ఇంకా పిండి కలిపేసుకున్న తర్వాత పొయ్యి మంట వేసుకున్నాను. కట్టెల పొయ్యి మీదే బోండా చేసేద్దామనేసి కట్టెల పొయ్యి అయితే వెలిగించుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద బోండాలు పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత బోండాలు అయితే వేస్తున్నానండి. బోండాలు నేను చేయితోనే వేసేస్తున్నాను. మీరు చేయితో వేయలేము అన్నప్పుడు గరిటతో అయినా వేసుకోండి. నేనైతే బోండా సైజు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో వేస్తున్నాను. మా ఇంట్లో ఎందుకో పెద్దవి చేస్తే లోపల పిండిగా ఉండిపోయింది అని అంటారు. చిన్నవి చేస్తే మా అత్తకి ఎందుకో అంత ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకని ఎక్కువగా మీడియం సైజులోనే చేస్తాను. చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా. ఇంక నేను ఈ బోండా పిండి రుబ్బుకునేటప్పుడు కొన్నిసార్లు అయితే అన్నం వేసుకుంటాను. నేను అప్పుడు రుబ్బుకునేటప్పుడు ఆ విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఈసారి అయితే అన్నం వేయలేదులేండి. అన్నం వేస్తే మాత్రం కొద్దిగా వేయండి. ఎక్కువ అన్నం వేసామనుకోండి ఈ బోండాలు నూనెలో వేయగానే నల్లగా కలర్ అయితే వచ్చేస్తాయి. లోపలైతే ఉడకదు. అదిగాక బోండాలు కూడా అంత నీట్‌గా రావు. అందుకని అన్నం కొద్దిగా వేసుకోండి. వేస్తే బోండాలు కొద్దిగా మెత్తగా వస్తాయి అనేసి వేయమంటారు. నేనైతే ఈసారి వేయలేదండి. కొన్నిసార్లు అయితే వేస్తాను. ఆ విషయం అప్పుడు చెప్పడం మర్చిపోయాను. అందుకని ఇప్పుడైతే చెప్తున్నాను. చూడండి నేను రుబ్బుకునేటప్పుడు అన్నం వేయకపోవడం వల్ల బోండాలు అయితే నలుపు కలర్‌లో రావటం లేదండి. ఎంత బాగా వేగినా సరే చూడండి గోల్డెన్ కలర్‌లో ఉన్నాయి. బాగున్నాయి కదా! ఇలా చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. అన్నం వేస్తే పిండి కూడా చాలా తొందరగా పులుస్తదండి. ఎక్కువగా పులుస్తది. నేను అన్నం ప్రతిసారి వేస్తాను. కానీ ఈసారి మర్చిపోయాను వేయడము. వేయకపోయినా సరే బోండాలు చాలా బాగా వచ్చాయి. గట్టిగా లేకుండా అలా అని నూనె ఎక్కువ పీల్చుకోకుండా కరెక్ట్‌గా వచ్చాయండి. తినడానికైతే చాలా బాగున్నాయి. నేనైతే ఈసారి బోండాలు కొద్దిగా తక్కువగానే చేశాను. కొన్నిసార్లు అయితే కొద్దిగా ఎక్కువగా చేస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బోండా చాలా ఇష్టంగా తింటారండి. ఒకవేళ మిగిలిపోయినా సరే రోజంతా కూడా 1, 2 తీసుకొని తింటా ఉంటారనమాట. వాళ్ళకి అంత ఇష్టము. నాకైతే బోండా ఎలా చేసినా సరే ఇష్టం ఉండదండి. 1 లేదా 2 మాత్రమే తింటాను. అందుకనేసి ఎక్కువగా చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం కొద్దిగా తక్కువ చేశాను. ఇంకొద్దిగా ఉంటే బాగుండు తిని ఉండేవాళ్ళము అన్నట్టుగా ఉందురు ఇంట్లో వాళ్ళు. కానీ ప్రతిసారి మిగిలిపోతున్నాయని కొద్దిగా తక్కువగా పిండి అయితే రుబ్బాననమాట. బోండాలైతే చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను తుంచి చూపించేది కూడా వీడియో తీసాను. ఆ వీడియో క్లిప్ ఎలా డిలీట్ చేసేసాను. తుంచేది వీడియోలో చూపించుంటే బోండాలు ఎంత బాగా వచ్చాయో మీకు కూడా తెలుసుండేది. కానీ ఆ వీడియో నేను తెలియకుండా డిలీట్ చేసేసానండి. ఇంకా నేను బోండాలు చేయడం అయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే అత్త మామయ్యకి పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా మా అత్త టిఫిన్ తిన్న తర్వాత మా ఇంటికి తడికలు ఉంటాయి కదా, ఆ తడికిల్లో ఒక
మల్లి మొక్క అయితే పడి మొలిచింది. ఈ మల్లి మొక్క మొలిచి దగ్గరగా ఇప్పుడైతే 3, 4 సంవత్సరాలు అయితే అయిపోయింది. ఈ 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అయితే పువ్వులు పూయలేదండి. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా ఈ మల్లె పూలు అయితే పూసాయి. మంచి వాసన వస్తున్నాయి పువ్వులు. చాలా బాగుంది వాసన. మల్లెపూలు వాసన బాగుంటాయి కదా. ఇంకా పువ్వులు అయితే మరీ పెద్దవి కాదండి, చిన్న చిన్న పువ్వులు అనమాట. కాడలు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇవి అల్లుకోవడానికంటే సూదికి వేసి గుచ్చుకుంటేనే బాగా పువ్వులు మాల వస్తుంది అనమాట. అల్లుకోవడానికి అంత బాగా రాదు. మా అత్తేమో చూడండి అన్ని మొగ్గలే వేరింది కదా, ఇవి తెల్లారు లేచినప్పటికి అవైతే పువ్వుల్లా పేలిపోయి ఉంటాయి. ఇవి పువ్వుల్లా పేలక ముందేని ఇవైతే మాల అల్లేసుకోవాలి. ఇంకా నేను మధ్యాహ్నం కోసం అయితే బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీ కోసం ఒక చిన్న కప్పుతో అయితే మిల్లి మేకర్లు వేడి నీటిలో వేసుకొని అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను నా స్టైల్లో వెజ్ బిర్యానీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద దబర పెట్టేసుకున్నాను. ఆ దబర్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత దాల్చిన చెక్కలు ఉంటాయి కదా, ఒక 2 వేసుకున్నాను. దాని తర్వాత లవంగాల మొగ్గలు ఒక 4, 5 వేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో ఉండే మసాలాలు వేసుకున్నాను. వాటి పేర్లు తెలియక చెప్పటం లేదు, చూపించాను కదా. బిర్యానీ ఆకు, కొద్దిగా జీరా ఉన్ని 2 రకాల మసాలాలు వేసుకున్నాను. అవి కొద్దిగా ఆయిల్లో వేగించిన తర్వాత ఒక గుప్పిడి వరకు అయితే జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక గుప్పిడి వరకు అయితే కరివేపాకు వేసుకొని దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకున్నాను. దాని తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న మిల్లి మేకర్లు బాగా పిండేసుకొని అయితే తాలింపులో వేసుకున్నాను. ఒక 2 దాకా క్యారెట్లు మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత ఒక బంగాళదుంప కూడా మీడియం సైజులో అయితే కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 టమాటాలు కట్ చేసి అయితే వేసుకున్నాను. టమాటా వేసుకోవాలా వద్దనేది మన ఆప్షనల్ అండి. నేనైతే ఉన్నాయి కదా అని వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ కూడా ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ మగ్గనిచ్చే ముందు అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు మగ్గనిస్తాను. 10 నిమిషాలు మగ్గనిచ్చినప్పుడు మాత్రం మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి అయితే మగ్గనిస్తాను. 10 నిమిషాలు అయితే బాగా ఈ ముక్కలన్నీ మగ్గాయండి. ఇప్పుడు నేను ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్న బియ్యం అయితే నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే దీంట్లో వేసుకున్నాను. నేనైతే ఒక 3 గ్లాసుల దాకా అయితే బియ్యం తీసుకున్నానండి. మరి చిన్న గ్లాస్ కాకుండా పెద్ద గ్లాస్ కాకుండా మీడియం సైజులో ఉండే గ్లాస్తో అయితే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బియ్యము తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. ఈ మసాలాలు మీరు ఎంత క్వాంటిటీలో మసాలాలు తినగలరు అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ మసాలాలంతా కూడా బియ్యంకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొలుచుకొని అయితే నీరు వేస్తున్నాను. నేనైతే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా, 6 గ్లాసుల దాకా అయితే నీరు వేస్తున్నాను. 6 సగం వరకు అయితే నీరు వేస్తున్నానండి. ఈ నీరు కరెక్ట్గా ఈ బిర్యానీకి అయితే సరిపోతాయి. అంటే బిర్యానీ మరీ మెత్తగా కాకుండా అలా అని గింజలు లేకుండా కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు నీరు అంతా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకొని అయితే వేసుకున్నానండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పుదీనా లేదు, అందుకని కేవలం కొత్తిమీర వరకు అయితే వేసుకున్నాను. అన్నీ వేసుకోవడం అయిపోయింది కాబట్టి మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికినప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నీరు మొత్తం అయిపోయేంత వరకు అయితే ఉడికించుకుంటే ఇగోండి ఇక్కడ నేను చూపించినట్టుగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ బిర్యానీలోకి నేను పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. ఉల్లిపాయలుని కొద్ది పచ్చిమిరపకాయలు అయితే వేసి పెరుగు చట్నీ చేసుకున్నాను. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఉడికాయండి. చూడండి మిల్లి మేకర్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. మిల్లి మేకర్ చాలా తొందరగా ఉడికిపోతాయిలేండి. అవి ఉడకడం పెద్ద విషయం ఏం కాదు. బిర్యానీ అయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే అందరికైతే వడ్డించేస్తున్నాను. ఫస్ట్ అయితే మా అత్త మా మావయ్యకి వేడిగా ఉన్నప్పుడు వేసి ఇచ్చేసాను. దాని తర్వాత మేము కూడా వేసుకొని అయితే తినేస్తున్నాము. నేనైతే ఈరోజు సండే కదా చికెన్ తెచ్చుకుందాము అని అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ళందరికీ జలుబు చేసేసి కొద్దిగా హెల్త్ అయితే కొద్దిగా డిస్టర్బ్గా ఉందండి. అందుకనేసి ఇంకెందుకులే అనేసి చికెన్ అయితే తేలేదు. అందుకని కేవలం వెజ్ బిర్యానీ చేసేసి ఈ వెజ్ బిర్యానీలోకి సింపుల్గా అయితే పెరుగు చట్నీ చేసాము. ఈ వెజ్ బిర్యానీలోకి చికెన్ అయితే ఇంకా బాగుంటుంది.
కానీ చికెన్ తెచ్చుకోలేదు, హెల్త్ బాగాలేదనేసి. ఈ వెజ్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. నేనైతే ఇలా సింపుల్ గా చేసేసి అయితే మీకు చూపించాను. కొంతమంది అయితే ఇంకా ఎక్కువగా వెజిటేబుల్ వేసుకొని అయితే చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఎక్కువగా కాయగూరలు ఏమీ లేవండి, క్యారెట్ ఉల్లగడ్డ మాత్రమే ఉన్ను, అందుకని ఆ రెండే వేసాను. కొంతమంది అయితే బీట్రూట్, ఇంకా బీన్స్, ఇంకా పచ్చ బఠానీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని అయితే చేసుకుంటారు. ఎన్ని రకాల కాయగూరలు వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇంట్లో అన్ని రకాలు లేవనేసి కేవలం 2 రకాలు వేసేసి మాత్రమే చేశాను. మీరు ఈ బిర్యానీ ఏ పద్ధతిలో చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా చేశాను. మీరు చెప్పినట్టు కూడా ఒకసారి నేను బిర్యానీ చేసి అయితే ట్రై చేస్తాను, ఎలా వస్తుందో చూస్తానన్నమాట. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మరి ఎక్కువగా మసాలాలు ఎక్కువ లేకుండా, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నాకు కూడా ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటివి ఏవైనా స్పెషల్స్ చేసుకుంటే సింపుల్గా బాగుంటుంది కదా. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటానండి. నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. నేను చేసింది ఎవరైనా ఇష్టంగా తింటే ఇంకా ఇష్టం అనమాట. ఇంకా బిర్యానీ చేయడం అయిపోయి తినడం అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే గిన్నెలు దోముకుంటున్నాను. నేను ఈ గిన్నెలు దోముకునేటప్పటికి 1:30 ఈ టైం అయితే అయిపోయింది. అంటే మేము ఈరోజు కొద్దిగా తొందరగా తినేసాము. 12:30కే తినడానికి కూర్చున్నాము. తినడం మొత్తం అయ్యేటప్పటికి 1:00-1:15 ఈ టైం అయిపోయింది. లాస్ట్లో అయితే గిన్నెలు దోముకుంటున్నాను. తినడం మొత్తం అయిన తర్వాత అయితే గిన్నెలు దోముతున్నానండి. అంటే అన్ని గిన్నెలు ఒకేసారి దోమేస్తే అయిపోతుంది ఒకేసారి పని అనేసి. అంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడు దోముకునే అలవాటు నాకు లేదులేండి, అన్నీ ఒకేసారి దోముతాను అనమాట. అంటే మేము గిన్నెలు దోముకునేది కొద్ది దూరంగా ఉంటుంది చూడండి. మేము తొట్టు పెట్టుకునేది కొద్ది దూరంలో ఉంటుంది కదా, మేము వంట చేసుకునేది ఇంటిలో. ఇంకా అక్కడి నుండి ఇక్కడికి పదే పదే తిరిగేసి ఎప్పుడు గిన్నెలు అప్పుడు దోమాలంటే నాకు ఎందుకో విసుగ్గా అనిపిస్తుంది. అందుకని గిన్నెలన్నీ ఒకేసారి దోముకుంటాను. ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ఈ బట్టలు ఉతుక్కునేటప్పటికి టైం అయితే 2 అయింది. మొత్తం ఉతకడం మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 2:30, 2:45 ఈ టైం అయిపోయింది. దాని తర్వాత ఒక గంటన్నర పడుకొని దాని తర్వాత లేచి మళ్ళీ రాత్రి కోసం అయితే వంట మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ రాత్రికి ఇంకో ఏదో రకం అయితే వంట చేయాలండి. ఎందుకంటే మధ్యాహ్నము కూర ఏం చేయకుండా కేవలం వెజ్ బిర్యానీ చేసేసాను కాబట్టి మళ్ళీ రాత్రి వంట రాత్రి ఉంటుంది అనమాట. మీకు మళ్ళీ ఒకసారి అయితే అడుగుతున్నానండి, ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేస్తేనే నా వీడియోకి ఇంకొద్ది మందికి రికమెండ్ అయ్యి నాకు వ్యూస్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి అయితే లైక్ చేయమని చెప్పాను. మళ్ళీ వీడియో మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, నేను 2-3 సార్లు వీడియో మధ్యలో చెప్తే కానీ లైక్ చేయటం లేదండి. ఇలా చెప్తేనే లైకులు కొద్దిగా పెరుగుతున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొంతమంది మాత్రం నా ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కామెంట్ కూడా పెడుతున్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, వీడియో మధ్యలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా, అవి కూడా మీరు కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు అయితే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నా సబ్స్క్రైబర్ ఒకరు నేను ఒక పదాన్ని అయితే తప్పుగా పలుకుతున్నానండి. ఆ పదం మార్చుకోమని నేను ఆ పదం ఏ వీడియోలో వాడానా ఆ వీడియో కింద ప్రతి ఒక్క వీడియో కింద కూడా వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. కానీ నేను ఆ పదం మాత్రం మార్చుకోలేకపోతున్నాను, మర్చిపోతున్నాను. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫ్లోలో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. పదం అయితే డైరెక్ట్గా నేను అనాలండి, నేను మాత్రము డైరెక్టర్గా ఏదో అనేస్తున్నాను ఫ్లోలోన. అదొక్కటి మార్చుకోమని చాలాసార్లు చెప్పారు. ఆ ఒక్క విషయం మాత్రం మార్చుకోలేదు, సారీ అండి. మార్చుకోవడానికి ప్రయత్నిస్తానంటే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు గుర్తుంటే మార్చేసుకుంటాను, లేకపోతే లేదండి. ఈ ఒక్క విషయంలో మాత్రం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా సాయంకాలం 4-4:30 ఈ టయానికి లేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్లో పనులు చేసుకునేది మొత్తం అయితే చూపించడం లేదు, కేవలం మీకు నేను ఉల్లిపాయ పచ్చడి ఎలా చేసుకుంటున్నానో ఆ రెసిపీ మాత్రమే చూపిస్తున్నాను. నేను ఈ ఉల్లిపాయ పచ్చడికి అయితే ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర ఉన్ని, కొద్దిగా ఆవాలు వేసుకొని ఇవన్నీ కూడా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటున్నాను. కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నానండి. మెంతులు వేసుకోవాలా వద్దనేది మన ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు. ఆవాలు కూడా మన ఆప్షనల్ అనమాట. అన్నీ వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను.
ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగనివ్వాలి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేగించుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కొద్దిగా పసుపు వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. సాల్ట్ మనము ఉల్లిపాయలు వేసిన వెంటనే వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు ఇంకా తొందరగా అయితే మగ్గిపోయి వేగుతాయి. నేను మాత్రం ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఇంకా అంతా వేగిపోయింది, దించేస్తాము అనే టైంలోన నానబెట్టుకునే చింతపండు అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత దించేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుంటున్నాను. పూర్తిగా మొత్తం చల్లారిపోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ అయితే వేయకూడదు. ఇప్పుడైతే మిక్సీలో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేగించుకున్నాను కదా, అవి వేసుకొని మెత్తటి పొడిలో అయితే ఫస్ట్ మిక్సీ ఆడించుకున్నాను. దాని తర్వాత వేగించుకున్న ఉల్లిపాయలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ ఆడిచ్చేసుకుంటున్నాను. ఇది మిక్సీ ఆడించినప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాలకపోతే వేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను, అందుకని మళ్ళీ సాల్ట్ అయితే ఏం వేసుకోలేదు. ఇంకా మొత్తం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. తాలింపు అయితే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి మాత్రమే వేసేసి అయితే తాలింపు పెట్టుకున్నాను. వేసుకోవాలి అనిపిస్తే తెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే వేసుకోలేదు. తాలింపు వేగిన తర్వాత పచ్చడి తాలింపులో వేసేసాను. తాలింపులో వేసే ముందు అయితే గ్యాస్ ఆపేసానండి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు తాలింపు మొత్తానికి పచ్చడి కలిసేలాగా కలిపేసుకున్నాను. అంతేనండి, ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ ఉల్లిపాయ పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాత్రికి అయితే మెను ఈ పచ్చడి, వేడివేడి అన్నము, మావయ్య కోసం ఒక 3 చపాతీలు చేశాను. అవి ఇంకా చేయలేదు కాబట్టి చూపించలేదు. ఇంకా కూర అయితే వంకాయ కూర. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.